మూడు అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అనే చందంలో తెలంగాణలో కేబినెట్ విస్తరణ పరిస్థితి ఉంది. మంత్రివర్గాన్ని పూర్తిగా భర్తీ చేయాలని సీఎం రేవంత్ భావించినా చిక్కులు తప్పడం లేదు. తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త పంచాయతీ మొదలైంది. మంత్రి పదవుల కోసం లీడర్లు గళమెత్తుతున్నారు. నాకంటూ ప్రకటనలు చేస్తున్నారు. నాకేం తక్కువ అంటూ మీడియా ముందు స్టేట్మెంట్లతో హీట్ ఎక్కిస్తున్నారు. దీంతో కేబినెట్ బెర్త్ కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేల డిమాండ్లు పెరుగుతున్నాయి. 2004లోనే మంత్రి పదవి చేశారని ఓ ఎమ్మెల్యే, పార్టీలు మారినోళ్లకు ఇస్తే ఊరుకోమని మరో ఎమ్మెల్యే, ఇలా ఎవరికి వారు ప్రకటనలు చేస్తున్నారు. దీంతో ఆచితూచి అడుగులు వేస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. చిక్కుముడి ఎలా విప్పాలో తెలియక ఏఐసీసీ పెద్దలు తర్జన భర్జన పడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్ లో అందిస్తారు. రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? ఇదిగో కేబినెట్ విస్తరణ, అదిగో కేబినెట్ విస్తరణ అని ఊరించి ఉస్సూరు అనిపిస్తున్నారు. దీంతో ఇప్పటికే 6 పదవులకి, మంత్రి పదవులకు గాను ఆశావహుల సంఖ్య డబుల్ ట్రిపుల్ లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇంకా హీట్ ఎక్కింది. నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే నేను పార్టీ నుంచి బయటకు వచ్చేస్తాను అని కొంతమంది బహిరంగంగానే స్టేట్మెంట్ ఇవ్వడం కూడా చూసాం. సో ఎప్పటిలోగా దీనికి ఒక ఎండ్ కార్డు పడుతుందంటారు? రోజా సామెత చెప్తారు, ఒకటి ఆలస్యం అమృతం విషం అంటారు. ఇప్పుడు ఖచ్చితంగా ఇది తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్లో అధికారంలోకి వచ్చింది, 16 నెలలు అయిపోయింది. 16 నెలలు అయిపోయినాక కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయి క్యాబినెట్ ఏర్పాటు చేయలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలుపుకొని 12 మంది ఉన్నారు. అయితే పూర్తి క్యాబినెట్ కావాలంటే 18 మంది కావాలి, బ్యాలెన్స్ 6. ఈ బ్యాలెన్స్ 6 కోసము దాదాపు 16 నెలల నుంచి వేచి చూసే ప్రయత్నమే జాతీయ నాయకత్వం చేస్తుంది. ఒక క్లారిటీ రావట్లేదు. అయితే ఇది ఆలస్య అమృతం విషయం అని ఎందుకంటున్నానంటే, ఆలస్యమైన కొద్దీ ఆశావాహుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. దాని ద్వారా కాంగ్రెస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఆశావాహులు పెరిగి ఇబ్బంది కాంగ్రెస్కు జరుగుతుంది, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని జిల్లాలు 4. ఆ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆశావాహుల సంఖ్య ఉంది. అదేవిధంగా ప్రాతినిధ్యం ఉన్న జిల్లాల నుంచి కూడా ఇప్పుడు కొత్తగా ఆశావాహులు పుట్టుకొచ్చారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున ఈ యొక్క పోటీ ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వివేక్ వెంకటస్వామి అతను మంత్రి పదవి ఆశిస్తున్నాడు. అతని సోదరుడు అయితే ఏకంగా నేను 2004లోనే మంత్రి పదవి చేశాను, నేను 2004లో మంత్రి పదవి చేసినప్పుడు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కన్నా సీనియరే, అదేవిధంగా నేను ఇప్పుడు క్యాబినెట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరి మంత్రుల కన్నా సీనియరే, ఖచ్చితంగా నాకు ఇవ్వవలసిందే అనేది కూడా అతను అడుగుతున్నాడు. అదేవిధంగా వివేక్ వెంకటస్వామి కూడా మా డాడీ గతం నుంచి కాంగ్రెస్కు లాయలిస్టు, మేము 70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్కు అనుబంధం ఉంది మా కుటుంబానికి, నాకు ఇవ్వాలని వివేక్ వెంకటస్వామి అడుగుతున్నాడు. ఇప్పటికే ప్రేమ్ సాగర్ రావు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడు. వివేక్ వెంకటస్వామి ఇంట్లో 3 పదవులు ఉన్నాయి, 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ తనయుడు వివేక్ వెంకటస్వామి వాళ్ళ తనయుడు వంశీ ఎంపీగా ఉన్నాడు. 3 పదవులు ఉన్నాయి. అదేవిధంగా పార్టీలు మారొచ్చారు. ఇప్పుడు ఎట్లా మంత్రి పదవి ఇస్తారు? నేను కూడా చూస్తా, మంత్రి పదవి ఇస్తే ఊకుంటే ప్రసక్తి లేదు, ఇస్తే నాకే ఇవ్వాలనేది ప్రేమ్ సాగర్ రావు అంటుండు. ఇది ఒక రకంగా ఉంటే, మరోవైపు రంగారెడ్డి జిల్లాలో కూడా కొత్త పంచాయతీ మొదలైంది. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి జానారెడ్డి ఇప్పటికే లేఖ రాసిండు. రంగారెడ్డి జిల్లాకు, హైదరాబాద్ జిల్లాకు మంత్రివర్గంలో ప్రాధాన్యత లేదు, ఇవ్వాలనేది కూడా జానారెడ్డి లేఖ రాసిండు. ఈ లేఖతో ఇక్కడ ఉన్నటువంటి ఈ రామ్మోహన్ రెడ్డి అయితేనేమి, అదేవిధంగా మల్రెడ్డి రంగారెడ్డి కూడా పెద్ద ఎత్తున వాళ్ళకి ఆశ పుట్టి మా ఇద్దరిలో ఎవరికొకరికి మంత్రి పదవి రావాల్సిందే, రాకపోతే మేము ఖచ్చితంగా రాజీనామా చేస్తామని వాళ్ళు అంటున్నారు. అదేవిధంగా వరంగల్లో కూడా అదనంగా ఇప్పటికే 2 మంత్రులు ఉన్నారు, కొండ సురేఖ ఉంది, సీతక్క ఉంది. అదనంగా మరో 2 మంత్రి పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందులో నాయన్ రాజేందర్ రెడ్డి నాకు కూడా ఇస్తే తప్పేముంది, నేను 39 సంవత్సరాలకు ఒకటే పార్టీలో ఉన్నా, ఒకటే జెండా మోసిన, ఇతర పార్టీలకు పోతే ఈ పార్టీకి 2-3 సార్లు ఎమ్మెల్యేలు అయ్యేదు, మంత్రి అయ్యేదు, పార్టీ కోసమే పనిచేసిన కాబట్టి, నిబద్ధత గల వ్యక్తి కాబట్టి నాకు ఇవ్వాలనేది నాయన్ రాజేందర్ రెడ్డి అడుగుతుండు. అదేవిధంగా దొంతి మాధవ్ రెడ్డి కూడా, నేను కూడా కాంగ్రెస్లో సీనియర్ నేతను, నా గతంలో ఒకసారి టికెట్ ఇవ్వకుండా కూడా ఇండిపెండెంట్ గెలిచిన, కాంగ్రెస్కు లాయలిస్టు, గాంధీ ఫార్మన్కి లాయలిస్టుగా ఉంటున్నా, నాకు కూడా ఇవ్వాలనేది కూడా అతను అడుగుతున్నాడు. ఇలా కొత్త ఆశావాహులు తెర మీదకి వస్తున్నారు. అంతేకాకుండా నల్గొండ జిల్లాలో అయితే పెద్ద వివాదమే రాజుకుంది. నాకే మంత్రి పదవి ఖచ్చితంగా కావాలి, జిల్లాలో ప్రాధాన్యత లేని జిల్లాలు అడుగుతున్నారు, అదేవిధంగా సామాజిక సమీకరణాలు అడుగుతున్నారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కొత్త ప్రతిపాదన తెర మీద తీసుకొస్తున్నారు. సమర్థత ఉన్నటువంటి నేతలకే మంత్రి పదవి ఇవ్వాలి, సమర్థత లేని లాబింగ్ చేసి ఫైరోల్ చేసే వాళ్లకు మంత్రి పదవి ఇస్తే వాళ్ళు ప్రజలకు దగ్గరకు రారు, తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు రాదు, పార్టీ బలోపేతం కాదు,
నాలాంటి సమర్థవంతమైనటువంటి నాయకుడికి ఇస్తేనే పార్టీ బలోపేతం అవుతుందని అంటున్నాడు. అంతేకాకుండా ఒక ఇంట్లో ఈ 2 మంత్రి పదవులు ఉంటే తప్పేంటి? మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నాడు, తెలంగాణ ఉద్యమంలో ఏకంగా అప్పుడు మంత్రి పదవిని కూడా త్యాగం చేశాడు. అదేవిధంగా నేను కూడా పార్లమెంట్లో తెలంగాణ గలం వినిపించాను, మా ఇద్దరికి సామర్థ్యత ఉంది కాబట్టి ఇవ్వాలి, నాకు ఇస్తా అని ఏఐసిసి మాట ఇచ్చింది. అదేవిధంగా భువనగిరి ఎంపీగా గెలిపిస్తే ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తారని ముఖ్యమంత్రి కూడా హామీ ఇచ్చాడు. వాళ్ళ హామీ నిలబెట్టుకోవాలని కూడా అతను సవాల్ చేస్తున్నాడు. అయితే ఎవరికి వారు ఇలా తమకే మంత్రి పదవి వస్తుందనేది కూడా ఊహల్లో ఉన్నారు. ఉన్నాయే 6 ఖాళీలు. ఈ 6 ఖాళీలకు దాదాపు డజన్ పైగా ఆశావాహులు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది ఏమో సామాజిక సమీకరణాలు చెప్తున్నారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రి పదవి లేదు, తెలంగాణలో ముదిరాజ్ సామాజిక వర్గం పెద్ద ఎత్తున ఉంటుంది, ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాలనేది కూడా ఒక రకమైన చర్చ జరుగుతుంది. అందులో భాగంగా శ్రీహరి తెర మీదకి వస్తున్నాడు. అదేవిధంగా లంబడ సామాజిక వర్గంకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలి. ఏ క్యాబినెట్లో అయినా లంబడ సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి ఉండే, ఈసారి మంత్రి పదవి లేదు, ఖచ్చితంగా లంబడ సామాజిక వర్గానికి ఇవ్వాలని బాలునాయక్ తెర మీదకి వస్తున్నాడు. అదేవిధంగా మున్నూరు కాపు సామాజిక వర్గం కూడా పెద్దగా ఉంది తెలంగాణలో. మున్నూరు కాపు సామాజిక వర్గానికి కూడా మంత్రి పదవి ఇవ్వాలని ఆది శ్రీనివాస్ తెర మీదకి వస్తున్నాడు. ఇట్లా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఇట్లా లేట్ అయినా కొద్దీ ఇక ఆశావాహుల సంఖ్య ఎక్కువ పెరుగుతుంది. తద్వారా కాంగ్రెస్ హైకమాండ్ కూడా తలనొప్పిగా మారింది. గందరగోళ పరిస్థితి నెలకొంది. ముందు పోతే నొయ్యి, వెనక పోతే గొయ్యి. అసలు ఇప్పుడు ఈ క్యాబినెట్ ఎక్స్పెన్షన్ చేస్తే ప్రభుత్వ పరిస్థితి ఏ రకంగా ఉంటుందో, ఎవరు బయటకొచ్చి బహిరంగంగా విమర్శలు చేస్తారు ప్రభుత్వం పైన అనే ఒక ఆందోళన కూడా ఉంది. ఈ యొక్క నేపథ్యంలో అసలు హైకమాండ్ ఒక రకంగా నిర్ణయం తీసుకుంటుంది, ఉగాదికి నిర్ణయం తీసుకుంటుందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఏప్రిల్ 1st వీక్లోనే నిర్ణయం తీసుకుంటామని వార్తలు వచ్చాయి. ఏకంగా ఇప్పుడు ఇక మే మాసం కూడా దగ్గరకు వస్తున్నా కానీ ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ఇవన్నిటి పరిణామాలు చూస్తే ఈ ఆశావాహుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ హైకమాండ్ నాంచివేత ధోరణి ప్రదర్శించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే అసంతృప్తి బగ్గుమంటుంది. తద్వారా తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి బోటాబోటీ మెజార్టీ మాత్రమే ఉంది. 65 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అసంతృప్తి గలాలు బయటకు వస్తే ప్రభుత్వానికి ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది, పార్టీ బలహీనపడే అవకాశం ఉంటుంది. ఇవన్నీ చక్కదిద్దుకున్న తర్వాతనే మంత్రివర్గ విస్తరణ చేయాలనే యోచనలో ఉన్నట్టుంది. ఇవన్నిటి పరిణామాల నేపథ్యంలో ఇక ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ చేస్తే లాభం కన్నా నష్టం ఎక్కువ జరిగే అవకాశం ఉంటుందని జాతీయ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలోనే ఇక రేవంత్ రెడ్డి కూడా స్వయంగా రంగంలోకి దిగి ఎవరు కూడా మంత్రి పదవి గురించి మాట్లాడద్దు, ముఖ్యంగా బహిరంగ విమర్శలు చేసుకోవద్దు, ఇలా విమర్శలు చేసుకుంటే పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది, ప్రభుత్వానికి కూడా నష్టం జరుగుతుంది, కాబట్టి అందరు కామ్గా ఉండాలి, ఏఐసిసి నిర్ణయమే తుది నిర్ణయం అనేది కూడా అతని అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి చెప్పేశాడు. ఓవరాల్ గా చూసుకుంటే ఇక ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ అనేది అనుమానం కలుగుతుంది. ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశాలు అయితే కనబడతలేవు. రోజా, సో మొత్తానికి మీరు చెప్పినట్టుగా లోకల్ లీడర్స్ ఏదైతే ఆలస్యం అమృత విషయం అనుకుంటున్నారో, అలాగే జాతీయ స్థాయి నాయకత్వం మాత్రం నిదానమే ప్రధానం. ఇన్ని ఉపద్రవాలు ఉన్నాయి, ఇన్ని ముంచుకొస్తున్నాయి కాబట్టి నిదానంగానే ఒక నిర్ణయానికి వద్దామన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ రాజ్ రెడ్డి.